ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. కీర్తన 30వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఈ కీర్తనలో దావీదు దేవునికి మొరపెట్టిన తీరును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అతడు అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుణ్ణి అతన్ని స్వస్థపరిచినటువంటి విధానాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. వాస్తవానికి పాతాళములోనికి దిగేటువంటి పరిస్థితి లేక అందరూ చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్తారో ఆ హేడెస్లోనికి వెళ్ళేటువంటి పరిస్థితిని అతడు ఎదుర్కొన్నాడు. కానీ అలాంటి పరిస్థితిలో దేవునికి మొరపెట్టడాన్ని దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తాం. 8వ వచనంలో యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని అన్న మాట ఆయన వాడతాడు. బహుశా తాను పాతాళానికి సమీపంగా, మరణానికి సమీపంగా, మరణ పంచుల్లో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు అతని యొక్క మొర విని విజ్ఞాపన ధ్వని ఆలకించి తనను విడిపించాడు. ఆ సమాధిలోనికి దిగకుండా, అనగా ఆ గోతిలోనికి దిగకుండా దేవుడు అతన్ని బ్రతికించినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన స్నేహితులారా, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు, మనం కూడా మరణానికి సమీపంగా ఉన్నామన్నటువంటి భావనలో, ముఖ్యంగా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్న మీరెవరైనా నేను మరణానికి సమీపంగా ఉన్నాను, లేక గోతిలోనికి దిగేటువంటి సమయం ఆసన్నమైనదన్న భావనలో ఉంటే దేవునికి మొరపెట్టండి. నిజమైన దేవుడు, ఆకాశమును భూమిని కలగజేసినటువంటి దేవుడు, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మనం మొరపెట్టినట్లయితే మన యొక్క ధ్వనిని ఆలకించే దేవుడు మనకున్నాడు. మనం విడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. స్వస్థపరిచే దేవుడు మనకున్నాడన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. దేవా, నీవు నన్ను ఉద్ధరించావు కాబట్టి, లేక నీవు నన్ను బ్రతికించావు కాబట్టి, నీవు నన్ను స్వస్థపరిచావు కాబట్టి నేను నిన్ను కొనియాడుతూ ఉన్నాను. లేక దేవునికి స్తుతులు చెప్పేటువంటి కీర్తనగా ఈ కీర్తన మనం చూడవచ్చు. కాబట్టి దేవునికి స్తుతులు చెప్పేందుకొరకై మనకున్నటువంటి ఇబ్బందులన్నీ ఆయన ఎదుగు తీసుకుని వెళ్దాం. ఆయన మనల్ని విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, మనల్ని మరణానికి వెళ్లకుండా ఆయన కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. తద్వారా ఆయన యొక్క నామము మహిమపరచబడుతుంది.